ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు. మన బండి అయితే లోడ్ అయ్యి వచ్చింది. నిన్న మన బ్రో అయితే పోయి లోడ్ చేసుకొని వచ్చిండు. ఇక మనం టైర్లకు పౌడర్ వేయించుకొని ఇప్పుడు చెన్నై ట్రిప్ అయితే బయలుదేరాలి. ఫస్ట్ ట్రిప్ అయితే చెన్నైకి పెట్టినాం మనం. ఈ చెన్నైకి పోయించినాక లాంగ్ ట్రిప్ ఉంటే ఏదైనా ప్లాన్ చేయాలి. ఫ్రెండ్స్ ఇప్పుడే బయలుదేరినాం. యాప్లో అయితే పోసేసుకున్నాం. ఇదే మన ఫస్ట్ ట్రిప్ స్టార్ట్. ఇదే వీడియో. నైట్ అయితే లోడ్ అయ్యి వచ్చింది బండి. నిన్నైతే లోడింగ్కి పంపించిన. నిన్న లోడింగ్కి పంపిస్తే నైట్ లోడ్ అయ్యి వచ్చింది. ఇంకా పొద్దుగాల టైర్లకు పౌడర్ వేయించుకొని ఇందాకనే యాప్లు పోసుకొని బయలుదేరినాం. ఇప్పుడే మళ్ళీ ప్రశాంతంగా పోయి ప్రశాంతంగా రావాలి. ఇదే మన ఫస్ట్ ట్రిప్. మీరు అందరూ ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. కంపల్సరీ సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోలు అయితే ప్రతి ఒక్కటి పెడతానే ఉంటాం. మనమైతే ఇప్పుడే తెలంగాణ బార్డర్ దాటేసినాం. ఆంధ్రాలోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ముందరైతే ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. అక్కడ వాళ్ళకి డౌట్ వచ్చిన బండ్లు అయితే చెక్ చేస్తుంటారు. తెలంగాణ నుంచి ఆంధ్రాలోకి ఏమైనా షిఫ్ట్ చేస్తారేమో అని చెప్పేసి. ఇంతకుముందు అయితే ఆంధ్ర బార్డర్ అయితే ఇక్కడ ఉండేది. ఇప్పుడు మొత్తం తీసేసి ఫ్యాక్టరీ అనేది కట్టడం జరిగింది. ఇప్పుడు మొత్తానికే బార్డర్ లేకుండా తీసేసారు. ఇప్పుడు ఆంధ్ర బార్డర్ లేదు. ఇప్పుడు ఈ నుంచి చెన్నై వరకైనా కూడా ఓన్లీ తమిళనాడు బార్డర్ ఒకటే ఉంది, కానీ ఆంధ్ర బార్డర్ తీసేసారు మొత్తం. ఇప్పుడైతే మనం ఏల్సూర్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడ ముందర వాటర్ ప్లాంట్ ఉంటుంది. అక్కడైతే వాటర్ పట్టుకుంటే ఇక్కడైతే వాటర్ రేట్ అయితే చాలా తక్కువ. మన తెలంగాణ సైడ్ అయితేనేమో క్యాన్ 50 రూపాయలు, ఇక్కడ 20 రూపాయలు అంట కూల్ క్యాన్. మనమైతే ఇప్పుడు మేదరమెట్ల హైవే కాడికి వచ్చినాం. రైట్కి తీసుకుంటేనేమో చెన్నై, లెఫ్ట్కి పోతేనేమో విజయవాడ. ఇది చెన్నై విజయవాడకి నేషనల్ హైవే 6 వే. ఈ ముందర ఛాయ్ తాగి అవతల పక్క అయితే ఎలక్ట్రీషియన్ షాప్ ఉంటుంది. ఆయన పిలిపించి ఒక ఛార్జరు, ఒక ఫ్యాన్ ఫిట్ చేయించుకుంటే మెయిన్ కావాల్సినవి లేవు. మన దాంట్లో ఛార్జర్ కావాలి. నా దాంట్లో ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యేటట్టు. ఇక్కడ ఛార్జర్ అయితే తీసుకున్నాం. ఛార్జర్ ఫిట్ చేయించుకొని ఇంకా బయలుదేరుతాం. ఇప్పుడైతే ఒంగోలు టోల్గేట్ దగ్గరికి వచ్చిన. ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది. మొత్తం వెనకాల వరకు జామ్ అయిపోయింది. ఇక్కడ బస్సు ఆయన అయితే ఆ లారీకి గుద్దుకుంటూనే పోతుండు. ఆ లారీ అయినా హారన్ కొట్టించినా కూడా ఆ బస్సు ఆయన అయితే అసలు పట్టించుకోవట్లేడు. దానికి ఆల్రెడీ తగిలింది. ఆడ నిలబడడం వల్ల అయితే మనకు కొద్దిగా ప్లేస్ అనేది దొరికింది. ఆ ప్లేస్లో మనోనికి బండి ఇచ్చి పంపిస్తే దానివల్ల ముందుకు పోయి ఆగమని చెప్పారు. కావాలి టోల్గేట్ అయితే దాటేసిన. ఇప్పుడే మా గోపి బ్రోకి అయితే బండి ఇచ్చిన. ఒక 2 hours రెస్ట్ తీసుకుందామని తడ దగ్గర ఆపామని చెప్పిన. అక్కడ పేపర్లు జిరాక్స్ తీసుకొని పోయేది ఉందని చెప్పిన. మన బ్రో అయితే తడ వరకు తోలిండు. ఆ ట్రాన్స్పోర్ట్ అతను అయితే మనకి వాట్సాప్లో అయితే ఎల్ఆర్ పెట్టిండు. ఇక్కడ రోడ్ అవతలికి వెళ్ళి జిరాక్స్ తీసుకొని, ఇక్కడ ఏంటంటే 24 hours జిరాక్స్ సెంటర్లు ఓపెనే ఉంటాయి. అందుకే మనం ఇక్కడ ఆగినాం. ఎనీ టైం ఇక్కడ తీసే ఉంటుంది. ఈ నుంచి తమిళనాడు బార్డర్. ఇక మొత్తం బోర్డులు కింద మొత్తం మారిపోయినాయి. అదో ఈ అడుగున వీళ్ళు చూడు పోలీసు వాళ్ళు. ఇక మనకు పోలీస్ మామూలు అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక మనకి చెన్నైలో మాత్రం అడుగున పోలీసు వాళ్ళే. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఒక 4 వేలు డీజిల్ కొట్టిస్తున్నా. మళ్ళీ లోడ్ అయిపోయినాక ఫుల్ ట్యాంక్ చేసుకుంటా. ఎందుకంటే ఇంటికాడ నుంచి ఎంటీ పోవడం వల్ల డీజిల్ సరిపోలే. ఇంకా ఉంది, పోయి అన్లోడ్ అయ్యి లోడ్ అయ్యి వస్తుంది. కానీ ఎందుకైనా మంచిదని కొట్టించుకుంటున్నాడు. తక్కువనే కదా రేటు. ఇక్కడ రేట్ ఎంత? 92. తెలంగాణ ఎంత ఉంది గోపి? 97 కదా. 97 అక్కడ. మనం ఇప్పుడు వచ్చేసి చెన్నై రెడ్ హిల్స్ టోల్గేట్ దగ్గర ఉన్నాం. చక్కగా వెళ్తేనేమో చెన్నై సిటీలోకి వెళ్తుంది. మనం ఈ టోల్గేట్ దాటినాకైతే లెఫ్ట్ సైడ్ ఔటర్ రింగ్ రోడ్డుకి వెళ్తాం. మన అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి తిరుముడి వాకం. ఇటు నుంచి ఇంకా 35 కిలోమీటర్లు ఉంది అన్లోడింగ్ పాయింట్ అయితే. చక్కగా పోతేనేమో చెన్నై సిటీలకి, మనమేమో ఇట్లా బైపాస్ ఎక్కి వెళ్ళిపోతాం ఆ రోడ్డు చెన్నై. ఫైనలీ అయితే అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసినాము. మార్నింగ్ అయితే వాళ్ళు అన్లోడ్ చేస్తున్నారు. ఇంకా కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకుంటాం మేము. హాయ్ ఫ్రెండ్స్, అందరు గుడ్ మార్నింగ్. మనం అన్లోడింగ్ పాయింట్లోకి వచ్చినాం. కానీ ఆయన అన్లోడ్ అయ్యలో పొద్దుగాల నైట్ ఏమో రారా అన్నాడు. ఇంతవరకు అయితే అన్లోడింగ్కి పెట్టేది. వేరే బండి వచ్చింది, అది దింపుతుండు. అన్లోడ్ అయిపోయినాక మనం అన్లోడింగ్ చేస్తారంటే అంతలోపు ఇక వంట వండుకొని తినేసి అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ తిండి మనం తినలేగానే తిన్నాం. ఆ ఇడ్లీలు అయితే రబ్బర్ ఉన్నట్టే ఉంటాయి. వంట చేసుకొని
తిని ఆయన పిలిచినప్పుడు అన్లోడింగ్కి పెడితే పని అయిపోతుంది. ఇప్పుడే అన్నం అయితే అయిపోయింది, కూర ఉంటుంది. ఇప్పుడు అన్లోడ్కి అయితే పిలిచిండు, అన్లోడింగ్ పెట్టమన్నాడు. అన్లోడ్ పట్ట ఇప్పేసుకొని పెట్టాలంట. పట్ట కోల్దేరా పట్ట రివర్స్ చిన్న గల్లీ అయిపోయింది. గల్లీ ఏమో చిన్నగా అయిపోయింది. మన బండి పెడితే ఇంకో బండికి వస్తలేదు. కొనేనా ఇంకా అన్లోడింగ్ అయితే బండి పెట్టించారు. ఫాస్ట్గా మనం పట్ట అయితే తిప్పేసుకుంటే వాళ్ళైతే అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. మన గురించి ఫైనల్లీ అన్లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. పట్టాలు అయితే మడత పెట్టినా, ఇంకొక పట్ట ఉంది అది జరుపు. బండి అయితే అన్లోడ్ అయిపోయింది. ఇక ట్రాన్స్పోర్ట్ ఆయనకు ఫోన్ చేస్తే అక్కడికి రమ్మన్నాడు. అక్కడికి వెళ్తున్నాం. ఇక రిసీవ్డ్ పేపర్ ఇచ్చిండు. ఈ పేపర్ ఆయన హైదరాబాద్ పోయినప్పుడు ఆయనకి ఇచ్చేస్తే అయిపోతుంది. ఆయనకు ఆఫీస్ కాడ ఆగి ఇచ్చేస్తే లోడింగ్ గురించి ఫోన్ చేస్తే ఆఫీస్ ట్రాన్స్పోర్ట్ దగ్గర రమ్మన్నాడు. వచ్చి ఆడ పార్కింగ్ లాగు బాబా అని చెప్పాను. సరే అని చెప్తున్నాం. మనం ఈ అవుటర్ రింగ్ రోడ్ ఏమో మన సైడ్ లెక్క ఉండదు. ఇక్కడ మొత్తం రోడ్ ఏమో బండ్లు ఆపుకున్న గిట్ట ఎవరేమన్నది. మన సైడ్ అయితే ఒక్క నిమిషం ఆపిన గిట్ట తీసే అని వస్తూనే ఉంటారు. జీప్ వేసుకొని మరి ఇంకొచ్చి మరి తీసేపిస్తారు. మళ్ళీ దీని మీద బైకులు, ఆటోలు ప్రతి ఒక్కటి పోతూనే ఉంటాయి. ఈ అవుటర్ రింగ్ రోడ్ లెక్కనే ఉంటాయి. మనం అయితే అవుటర్ రింగ్ రోడ్ దిగినాం, సిటీలోకి అయితే ఎంటర్ అయినాం. ఈ నుంచి ఒక 3 కిలోమీటర్ పోతే మళ్ళీ ముందర పోయి యూటర్న్ చేసుకొని వచ్చి పార్కింగ్లోకి అయితే పోవాలి. పార్కింగ్లో బండి పెట్టి ట్రాన్స్పోర్ట్ దగ్గరికి పోవాలి. ఇది మొత్తం చెన్నై సిటీ. మనం అయితే ఇప్పుడు పార్కింగ్లోకి అయితే వచ్చేసినాం. ఇక్కడ పార్కింగ్లో బండి పెట్టి ఇక పోతా ఆ ట్రాన్స్పోర్ట్ దగ్గరికి పోయి చల్లగా చెట్టు మీద చూసుకొని పెట్టుకుంటే చల్లగా ఉంటుంది. ఇక హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తప్పకుండా మర్చిపోవద్దు. మంచి కంటెంట్ తోడైతే మీ ముందుకైతే వీడియోస్ అయితే పెడతానే ఉంటాను నేను.